లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. 27వ వచనాన్ని కూడా చదువుదాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. గత వారంలో మనం మనుషులు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆలోచన చేశాం. మనుషులు ఏ స్థితిలో ఉన్నారు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరమైన వ్యక్తులు. మనుషులు ఎవరు అంటే పాప భారమును మోసుకొని పోతున్న జనులు అని. మనుషులు ఎవరు అంటే దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణము చేస్తున్నవారు, శత్రువులుగా, విరోధులుగా, బలహీనులుగా ఉన్నవారు మనుషులు అని జ్ఞాపకం చేసుకున్నాం. మనుషులు ఇంకా ఎవరు అంటే పాపము చేసి పాపము యొక్క శిక్షలో బందీలుగా. మరి దేవుడు ఎవరు అంటే దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిరపరాధి. తిమోతికి రాస్తూ అన్నాడు, అద్వితీయుడు, అదృశ్యుడు, ఆది సంభూతుడు అని రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో చూసాం. ఈ యోహాను ఆయనను 3.5 ఏండ్లు ఆయనతో ఉండి చూసి లోకంలో ఒక మనిషిగా చూసిన యేసు ప్రభువును పరలోక దర్శనంలో ఆయన గంభీర్యమైన స్వరూప దర్శనాన్ని చూసి చచ్చిన వాడై కింద పడిన స్థితిని గడిచిన వారం చూసాం. ఒకవైపు మనుషుల పరిస్థితి, మరోవైపు దేవుడు ఎలా ఉన్నాడో అని ఆలోచన చేశాం. అయితే మరి ఇలాంటి స్థితిలో ఉన్న వారికి ఏ శిక్ష, పాపులుగా ఉన్న మానవాళికి ఎలాంటి శిక్ష ఉందో లేఖనాన్ని ఆలోచన చేసి ఆ తర్వాత పాపులను ఎందుకు పిలువవచ్చాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం అంటేనే మనకు ఒకటి గుర్తు రావాలి. 13వ అధ్యాయానికి ఒక పేరు ఉంటుంది. దానిని ఉపమానాల అధ్యాయం అని పిలుస్తారు. అంటే ఆ అధ్యాయంలో అన్ని యేసు ప్రభు ఉపమానాలనే చెప్పాడు. 13వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుదాం. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో వేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. 50వ వచనాన్ని చదువుదాం. 49 కూడా చదువుదాం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఇంకొక మాటను కూడా చదువుదాం. 20వ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10, 12, 16 వచనాలను చదువుదాం. వారిని మోసపరచిన అపవాది
అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకమున వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. 8వ వచనం 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలొందుదురు. ఇది రెండవ మరణం. మరలా చదువుతున్నా, ఒకసారి ఈ లిస్ట్ చూడండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలొందుదురు. ఇది రెండవ మరణం. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని వారితో చెప్పాడు. ఒక పొలంలోనికి వెళ్ళి విత్తనాలు విత్తాడు, గోధుమలను విత్తాడు. కొద్ది కాలం అయింది. కొద్ది కాలం అయిన తర్వాత పంట చేతికొచ్చింది. గోధుమలతో పాటు గురుగులు కనబడ్డాయి, అంటే కలుపు మొక్కలు కనబడ్డాయి. అక్కడ పనివారు వెళ్ళి యజమానిని అడిగారు, తోటమాలిని అడిగారు, అయ్యా నువ్వు విత్తింది గోధుమలు కదా, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే అప్పుడు చెప్పాడు, ఇది అపవాది పని, ఈ గురుగులను విత్తినది అపవాదే. అంటే అయ్యా వెళ్ళి పెరికి వేద్దుమా అంటే ఇప్పుడొద్దు, కొద్ది కాలం ఉండని, కొద్ది కాలము తర్వాత కోత కోసే కాలం వస్తుంది. అప్పుడు వాటన్నిటినీ కూర్చి వాటన్నిటినీ పెరికి అగ్నిలో వేసి కాలుస్తారు. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇలాగే సేమ్ మనుషులకు కూడా జరుగుతుంది అని చెప్పాడు. యుగ సమాప్తి దగ్గర అంటే ఒకరోజు వస్తుంది, అది ఉగ్రత దినం. ఒకరోజు వస్తుంది, అది నిత్య శిక్ష దినం. ఒకరోజు వస్తుంది, అది మనుషులందరికీ భయంకరమైన దినం అని ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉంది. మీరు యెషయా గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథాన్ని, యెహెజ్కేలు గ్రంథాలను చదువుతూ ఉంటే యెహోవా ఉగ్రత దినం, అది భయంకరమైనది, ఆయన అన్యజనుల మీదికి శిక్ష విధించు దినం అని ఆ మాటలు కనబడుతున్నప్పుడు భయం అనిపిస్తుంది. ఒకరోజు వస్తుంది అంటే ఏ భేదము లేదు. పాపము చేసిన వారందరికీ ఏముంది అంటే చెప్పండి, ఏముంది? అగ్ని గంధకములతో మండు గుండము ఉంది. ఎవరైతే పాపము చేశారో, ఎవరైతే పాపము చేత అపవాది చేత నడిపించబడుతూ ఉన్నారో వారందరి మీద ఉగ్రత ఉంది అని వ్రాయబడి ఉంది. మనం 11లో చదువుకున్నాం, 13వ అధ్యాయం 40వ వచనంలో చదువుకున్నాం, అదే 13వ అధ్యాయం 50వ వచనంలో చదువుకున్నాం. రెండు సందర్భాలు వేరు. అదొక ఉపమానం, ఇదొక ఉపమానం. ఇక్కడ 50వ వచనంలో చెప్పిన ఉపమానం ఏమంటే, ఒక జాలరి వెళ్ళాడు, చేపలను వలేశాడు, తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత బ్రతికిన వాటన్నిటినీ గంపలోకి వేశాడు, చచ్చిన వాటన్నిటినీ గుంపులో పడేశాడు. గంపలోకి వచ్చినవి బ్రతికినవి, గుంపులో ఉన్నవి చచ్చినవి. చచ్చిన వాటిని తీసుకెళ్ళి బయట పారవేయండి అన్నాడు. అంటే ఆలోచన చేయండి, గోధుమలకు కోత కోస్తే మంచి పంట ఉంటుంది, అదే గురుగులు అగ్ని చేత కాల్చబడుటకు తీసుకెళ్తారు. చచ్చిన వాటిని తీసుకెళ్ళి పారవేయబడుటకు, బ్రతికిన వాటిని గంపలో చేర్చి ఉపయోగించడానికి తీసుకెళ్తారు.
పాపులకు విధించబడిన శిక్ష. ఇక్కడ గురుగులు, చచ్చిన స్థితిలో ఉన్న చేపలు, ఈ రెండిటిని దేవుడు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. నీవు గోధుమ గింజవా, గురుగువా? చచ్చిన చేపవా, బ్రతికిన చేపవా? అంటే ఉదాహరణతో, పోలికతో చెబుతున్నాడు. గోధుమ గింజ వలె ఉపయోగపడే వ్యక్తివా, లేదా గురుగుల వలె బాగా పెరిగి బాగా కనబడి ఒకానొక రోజు కోత కోసే రోజు వస్తే పెరిగి కాల్చిబడే స్థితిలో నీవు ఉన్నావా? ఎక్కడున్నావు? నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ గురుగుగా ఉంటే, ఒకవేళ చచ్చిన చేప వలె ఉంటే ఆలోచించండి, శిక్ష నీకు సిద్ధపరిచే ఉన్నది. అది రెండవ మరణము, అగ్ని గంధకముల చేత మండు గుండము. మరలా 5 వచనాలు చదివించాను, 5 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. అపవాది తాను మోసగింపబడి, అపవాది తాను దేవునికి దూరస్తుడై ఏం చేస్తున్నాడంటే లోకమంతా తిరుగుతున్నాడు. ఈ ఊరు ఒకటే కాదు, ఈ ఊరిలో ఒకటే కాదు పరిస్థితులు, లోకమంతా తిరిగి తన మాట చేత అనేకులను నడిపించుకొని తన వలలోకి వేసుకొని లాక్కొని వెళ్తూ ఉన్నాడు. అపవాదికి ఏ శిక్ష ఉంది? అపవాదిని యుగ యుగములు రాత్రింబగళ్ళు ఆ అగ్ని గంధకములతో మండే గుండంలోనికి పడేస్తాడు భవిష్యత్తులో. ఇప్పుడు వానికి టైం ఇస్తున్నా, వెళ్ళిపో, నీ పని ఏమో చేసుకో అని చెప్పి పంపేశాడు అపవాదిని. అపవాది తనకు కొంచెమే సమయం ఉంది అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండి మనుషులందరిని ఏం చేస్తున్నాడంటే తన వలలోనికి వేసుకుంటూ మనుషులను తన చేతికి చిక్కించుకుంటున్నాడు. చిక్కించుకున్న అపవాది ఎక్కడికి వెళ్తాడు? అది అపవాదికి నియమింపబడింది. సాతానుకు నియమించబడింది అగ్నిగుండము, సాతానుకు నియమించబడింది నిత్య నరకాగ్ని, నిత్య శిక్ష. అది నీకు నాకు కాదు. కానీ ఒక మాట చదువుకున్నాం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ఎవని పేరైతే జీవ గ్రంథంలో కనబడదో వారిని ఎక్కడికి పంపిస్తాడంట? ఎక్కడికి? అగ్నిగుండములోనికి పడవేయబడిన. రైట్, ఇక్కడ మీకు జస్ట్ ఇమాజినేషన్ చేస్తాను. ఒక సింహాసనం వేయబడి ఉంటుంది. సింహాసనం వేయబడి ఉండగా చుట్టూ దేవదూతలు, ప్రకాశమానమైన వెలుగు. ఒక దేవదూత వచ్చి ఒక పుస్తకాన్ని తీసుకొని వస్తుంది, ఇలా సింహాసనం ఎదుట పెడుతుంది. అదొక పుస్తకం. ఇంకొక పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇంకో పుస్తకం ఉంది, ఇంకొక పుస్తకాన్ని దేవదూతలు తెచ్చిపెట్టారు. ఈ పుస్తకాన్ని ఇలా పక్క నుంచి ఇంకో పుస్తకాన్ని తెరిచాడు. ఈ పుస్తకం పేరు జీవ గ్రంథం. ఈ పుస్తకం పేరేంటి? జీవ గ్రంథం. ఈ పుస్తకాన్ని తెరిచి ఇట్లా పిలిచాడు, అనౌన్స్ చేస్తున్నాడు, పలానా అక్క వచ్చింది, ఎదుటి నిలబడింది. అంతా వెతికాడు, నీ పేరు లేదు, వెళ్ళిపో అంట. నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకానికి దేవదూతలు వచ్చి తీసుకెళ్తాయి. నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే నిన్నెక్కడికి పంపిస్తారు? అగ్నిగుండంలోనికి పంపిస్తారు. ఇది రెండవ మరణం. ఏది? రెండవ మరణం. ఆఫ్టర్ ఆల్ చనిపోతాం, ఖచ్చితంగా చనిపోవాలి. ఎట్లా? ఒకవేళ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయుష్ లేకుంటే చనిపోవాల్సి వస్తుంది. యవ్వన కాలంలో ఒకవేళ వచ్చేసాయంటే వెళ్ళిపోవాలి. ఒకవేళ 2 పిల్లలై 4 పిల్లలైన తర్వాత కూడా ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు మరణం మనకి సంభవిస్తుందో మనకు తెలియదు. తెలుసా? నేను ఈరోజు వస్తానని నిన్ను ఎప్పుడైనా దేవుడు పిలిచాడా? తెలియదు. ఒకవేళ మనకు అట్లా తెలిసింటే మనం అన్నీ సేఫ్టీ పెట్టుకొని ఉండేవాళ్ళం. మనం అన్నిటినీ భద్రం చేసుకొని, అరే ఒక రాజు ఉన్నాడు, ఆయన్ను దేవుడు హిజ్కియా వచ్చేసేయరా, నువ్వు పరలోకం నా దగ్గరికి తీసుకుంటారా అంటే ఆయన వెళ్ళి ఏడ్చి, అయ్యా నేను ఎంత మంచివాడినో కదా, నేను నీ కొరకు ఎన్ని పనులు చేశాను కదా, నన్ను బ్రతికించవా అని అడిగాడు. అడిగితే సరే, మరలా దేవుడు ఆయుష్ను అనుమతించి ఇచ్చేశాడు. మళ్ళా కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. మరలా ఏమవుతుంది? ఏదో ఒక రోజు బ్రతికినా సరే ఏమవుతుంది? ఒక రోజు మరణం ఖాయం. ఇది జస్ట్
ఇది మన ప్లేస్ని ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తుంది అంతే. ఇక్కడ భూమి మీద ఉన్నాం, భూమి మీద ఉన్న వారు ఎక్కడికి వెళ్తాం? ఒక చోటుకి వెళ్తాం. నువ్వు నమ్మావా? నువ్వు నమ్మితే నీకు ఒక పరదేశు అనే ప్రాంతం ఉంది, నిన్ను నమ్మితే అక్కడికి తీసుకెళ్తాడు. అడ్రస్ చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ సొంత ఇంట్లో ఉన్నాం, ఎక్కడో వేరే వలస వెళ్తే ఏం చేస్తాం? ఎక్కడో ఒక చోట గుడిసెలోనో ఇంకో చోట ఉంటాం. అడ్రస్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళం, ఇంట్లో బాగుండే వాళ్ళం, అక్కడికి వెళ్తే ఏమవుతుంది? వేరే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. జస్ట్ అంతే. భూమి మీద నుండి మనం చేంజ్ అవుతాం అంతే. ఎక్కడికి వెళ్తాం? పరదేశకు వెళ్తాం. ఒకవేళ నమ్మకపోతే ఆలోచించండి, నీవు యేసు ప్రభువుని నమ్మకపోతే నీకు ఒక తీర్పు స్థలం ఉంది, అది పాతాళ లోకం. ఏంటిది అది? పాతాళ లోకం. నమ్మిన వారికి పరదేశు. మన వాళ్ళు అంటుంటారు కదా, స్వర్గం. దట్స్ ఎనఫ్. స్వర్గం. నమ్మితే స్వర్గం ఉంది, నమ్మకపోతే పాతాళం ఉంది. పాతాళంలోనికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో నీ చేతికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 2 నీ ఎదుట ఉంచాడు. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడాలంటే ఏం చేయాలి? జీవ గ్రంథంలో పేరుంటే ఇప్పుడు పెట్టుకున్నాంలేండి. ఇప్పుడు మన పేరు మార్కయ్య, జానయ్య, మార్తమ్మ, సలోమి, రూతు. బైబిల్లో ఉండదక్క నా పేరు. ఉండని, ఏం కాదు. బైబిల్లో ఉన్న పేరు మనం పెట్టుకోవడం మంచిది. వారి వల్లే బ్రతకడం మనకు క్షేమం, ఆశీర్వాదం. బైబిల్లో నీ పేరు ఉండడం కాదు, జీవ గ్రంథం, ద బుక్ ఆఫ్ లైఫ్, అది జీవ గ్రంథం. మన అడ్రస్ చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ నుండి మనం పరదేశకి వెళ్తాం. పరదేశకి వెళ్ళిన తర్వాత దేవుడు ఇంకా ఈ భూమిని ఎన్ని రోజులు ఉండాలని నిశ్చయించాడో తెలియదు. ఈ భూమి మీద మనుషులు ఇంకా ఎంతకాలం ఉండాలని ఆయన దృష్టిలో 1 దినము 1000 దినములతో సమానం అన్నాడు. దేవుని క్యాలిక్యులేషన్ వేరు, మన క్యాలిక్యులేషన్ 20 + 30 ఎంత అంటే మనం 50 అంటాం. కానీ దేవుడు 20 + 30 అంటే 50,000 అంటాడు. దేవుని క్యాలిక్యులేషన్ వేరు. దేవుడు ఒక రోజును 1000 దినాలతో సమానంగా చూస్తున్నాడు. 1000 దినాలు ఈయన దృష్టిలో ఎలాంటివి? 1 దినముతో సమానం. ఆలోచన చేయండి. ఇంకా ఈ భూమి మీద ఎన్ని రోజులు ఎంతకాలం ఉంచుతాడో తెలియదు. ఇంకా ఎన్ని తరాలు పుడతాయో తెలియదు, లేక ఏ తరము పుట్టకుండా తీసుకెళ్తాడో తెలియదు. బట్ ఒకటి ఖచ్చితంగా, మనము ఈ మాట వాస్తవం, మనము ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం కూడా వెళ్ళవలసిన వారమే. ఈ ఆలోచన మనలో ఉంటే దేవుడు అంటే భయం ఏర్పడుతుంది. ఈ ఆలోచన మనలో ఉంటే దేవుడు అంటే భయం కలుగుతుంది. ఖచ్చితంగా వెళ్తాం. బట్ ఈ మరణం మనకు అద్భుతం. ఈ మరణం నిజమండి. ఈ మరణం మనకు చాలా విలువైనది. నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి మిగుల విలువ కలిగినది. ఎందుకు విలువ కలిగింది? భూమి మీదకి వచ్చాం, భూమి మీద పుట్టాం. మన సొంతంగా పుట్టలేదు. దేవుడు మనలను తల్లి గర్భంలోనికి పంపి పుట్టించాడు. అయితే పుట్టిన తరువాత నీతిమంతుడిగా ఉంటావో దుర్మార్గుడిగా ఉంటావో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నీతిమంతుడిగా ఉండి దేవుని కొరకు చనిపోతే ఈ మరణము ద్వారా నీవు ఎక్కడికి ప్రవేశిస్తావు? పరదేశులోకి వెళ్తావు. ఈ పరదేశు ఒకరోజు ఏమవుతుందంటే అందరి ఎదుట నిన్ను నిలబెడుతుంది. ఇందాక జ్ఞాపకం చేశాను, ఆ సింహాసనం, ధవలమైన సింహాసనం ఎదుట పుస్తకాలు తెరవబడతాయి. జీవగ్రంథం తెరవబడి నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడితే నీవెక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నీవెక్కడికి వెళ్తావు? అగ్నిగుండంలోనికి వెళ్తావు. అంటే ఇప్పుడు మనం ఇలా ఆలోచించుకోవాలి. మరణం తర్వాత 2 దారులు ఉన్నాయి. మరణం తర్వాత ఖచ్చితంగా నీవు నేను వెళ్ళవలసిన చోట్లు ఉన్నాయి. ఒకటేమో ఇటు, ఒకటేమో ఇటు. నీ ఎదుట దేవుడు 2 దారులు పెట్టాడు. అయితే ఎలా మరి అక్క ఏమైనా డబ్బులు ఇస్తే జీవగ్రంథంలో దేవుడు పేరు రాసుకుంటాడా? లేదా ఏమైనా ఆయన కింద పోయి ఏమైనా చేసుకుంటుంటే ఆయన పేరు రాస్తాడా? లిజన్, జాగ్రత్తగా వినండి, వాక్యం మీద దృష్టి కేంద్రీకరించండి. అటు ఇటు కాదు, ఇది ఆలోచించవలసిన విషయం. జ్ఞాపకం చేసుకోండి. నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా వాక్యాన్ని వినొద్దు. జాగ్రత్త, ఆలోచించండి.
నీకు నాకు దేవుడు 2 మార్గాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ మార్గంలోనికి వెళ్ళడానికి మనం ఎలా నిర్ణయం తీసుకోవాలి? మరి ఎలా నిర్ణయం తీసుకుంటే పరలోక మార్గానికి వెళ్తాం, లేదా ఎలాంటి బ్రతికితే నరకంలోనికి వెళ్తాం అనేది ఇప్పుడు మేము ముందుంచుతున్న మాటలను మనం ఆలోచన చేద్దాం. ఇందాక లూకాసు వార్త 5వ అధ్యాయం 32లో చదువుకున్నాం ఒక మాట. ఏమని చదువుకున్నాం చూడండి. 5:32లో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి అలా వెళ్తూ ఉన్నాడు. ఒక ఊరిలో ఆయన వెళ్తూ ఉంటే ఇట్లా ఒక స్టెప్స్ దగ్గర కూర్చున్నాడు ఒక ఆయన ఒక ఆఫీసర్, ఆయన ఒక అన్యుడు, ప్రభువు ఎరుగనివాడు, యూదా జాతికి తెలియనివాడు. ఆ వ్యక్తి అలా కూర్చుంటే యేసు ప్రభు ఆ దారిలో వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని పిలిచాడు. ఎరబాయ్ లేచి ఫాలో మీ అన్నాడు. లేచి నన్ను వెంబడించు అన్నాడు. ఓకే, ఆయన ఒక ఆఫీసర్, బట్ ఆయన పిలుస్తున్న వ్యక్తి ఎవరో చూసి ఆయన తన పనిని అలా పక్కన పెట్టేసి యేసు ప్రభు వెంట వెళ్ళాడు. యేసు ప్రభు వెంట వెళితే ఆయన తన ఇంటికి వెళ్ళి గొప్ప విందు పార్టీ చేశాడనమాట. మన భాషలో చెప్పాలంటే పార్టీ చేసి యేసు ప్రభువుకు భోజనం సిద్ధం చేశాడు. యేసు ప్రభువుకు భోజనం సిద్ధం చేస్తే అక్కడ అందరూ కూర్చుంటే బయట ఒక బ్యాచ్ ఉందన్నమాట. ఆ బ్యాచ్ ఏదంటే ఎప్పుడు చూసినా ఆడిట్టా ఈడిట్టా అదిట్టా ఇదిట్లా అని చెప్పే బ్యాచ్ అన్నమాట. ఈ బ్యాచ్ అంతా బయట ఉండి యేసు ప్రభు ఏంట్రా, అసలుకి పాపాత్ముల్ని యేసు ప్రభు ఏంట్రా, ఆ తప్పులు చేస్తున్న వాడిని వాళ్ళతో వెళ్ళి వాళ్ళని పిలవడం ఏంటి, అసలుకి ఆయనకి ఏమన్నా బుద్ధి ఉందే, ఎవరన్నా మంచోళ్ళ దగ్గరికి పోవాలా, ఆయన మంచోడే కానీ ఎవరి దగ్గరికి పోతున్నాడు, పాపాత్ముల దగ్గరికి పోతున్నాడు. ఎవరి దగ్గరికి పోతున్నాడు, ట్యాక్స్ వసూలు చేసి 50 రూపాయలు తీసుకోమంటే 5,000 తీసుకుంటున్నాడు. అలాంటి తప్పుడోని దగ్గరికి పోతున్నాడు ఏంటి ఈయన అని బయట కౌంటరింగ్ బ్యాచ్ ఉందన్నమాట. వాళ్ళు కౌంటర్ వేశారు. అప్పుడు యేసు ప్రభు ఇలా చెప్పాడు, హలో వినండి, రోగులకు డాక్టర్ అవసరం, బాగున్నోడికి డాక్టర్ ఏం అవసరం? నీకు బాగుంది, నువ్వెందుకు వస్తావా హాస్పిటల్కి? నువ్వు బాగున్నావు, నువ్వు డాక్టర్కి ఎందుకు ఫోన్ చేస్తావు కదా? నేను పాపులను పిలువ వచ్చాను, పాపులకు ట్రీట్మెంట్ ఇచ్చి వారిని పరిశుద్ధులను చేయడానికి వచ్చాను అన్నాడు. అంటే పాపులను పిలువ వచ్చిన యేసు ప్రభు, ఆయన దేవుడు, ఆయన సర్వోన్నతమైన స్థలములలో నిత్యము మహిమ పొందుతున్న దేవుడు, ఆయన సర్వాధికారి. భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలను, సముద్ర జలాలను, పశు పక్షాదులను అన్నిటినీ మాట చేత శాసించగలిగిన సర్వాధికారి ఆయన మనిషిగా దిగి వచ్చాడు. ఎందుకంటే లోకంలో పాపము చేత మనుషులు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఆయన పిలవడానికి వచ్చాడు, మనకు కాల్ చేసి పిలుస్తున్నాడు, అయ్యా రండి అని. లేవీని పిలిచాడు, లేవీని పిలిచి ఫాలో మీ అన్నాడు. లేవీని పిలిచి నన్ను వెంబడించు అని అన్నాడు. వెంటనే లేవి ఆయనను వెంబడించాడు. ఎవరైతే ఆయన మాట విని ఆయన్ను వెంబడిస్తారో వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. జీవగ్రంథంలో మీ పేరు ఉండాలి అంటే మీరు దేవుని పిలుపును విన్నారా? దేవుని పిలుపు మీకు అర్థమైందా? ఆయన వచ్చి పిలుస్తున్నాడు, సమస్త భారము మోయుచున్న జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నీకు ఆ పిలుపు వినబడిందా? దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవా నేను వస్తాను అనే మనస్సు నీకుందా? దేవా నీవు నన్ను పిలిచావు, నన్ను పిలవడానికే పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చావు. పరలోకంలో నుండి హలో బ్రదర్ సమయల్ రండి అని పిలవచ్చు దేవుడు. అలా చేయలేదు. అమ్మ మార్తమ్మ వచ్చేయమ్మ పరలోకం కానీ పిలవలేదు దేవుడు. ఆయన పిలిస్తే ఏమర్థమవుతుంది, ఎక్కడికి వెళ్తారు? ఇది రుజువు లేనివి అవుతాయి. అందుకే ఆయన రుజువుగా ఉండడానికి పరలోకాన్ని విడిచి నరమాత్రుడిగా రక్త మాంసములు కలిగిన వాడిగా భూమి మీదకి దిగి
వచ్చాడు. ఆయన దిగి వచ్చి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. అయ్యా రండి, అమ్మా రండి, పాప భారాన్ని మోసుకుంటున్నారు, నా దగ్గరికి రండి, నేను మీకు రెస్ట్ ఇస్తా, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నా దగ్గరికి రండి అని పిలిచాడు. ఈ లేవి ఎవరు అనుకున్నారు? ఈ లేవే మత్తయి సువార్తను రాసిన లేవి. ఈయనకు 2 పేర్లు ఉన్నాయి, లేవి, మత్తయి. ఈయనే మత్తయి సువార్తను 28 అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని రాయగలిగాడు. వాట్ ఏ గ్రేట్నెస్! దేవుడు పిలిస్తే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను పిలిస్తే నీకు ఒక గొప్ప బహుమానం ఉంది, గొప్ప రాజ్యం ఉంది, గొప్ప పౌరసత్వం ఉంది. ఇది నీకు అర్థం కాకపోతే నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. నీవెక్కడికి వెళ్తావు? నిత్య నరకాగ్నికి వెళ్తావు. ఇది మొదటిది, దేవుని పిలుపు, పాపులను పిలువు వచ్చిన యేసు ప్రభు. రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం. మనకు తెలుసు ఎవరున్నారు అక్కడ. 19వ అధ్యాయం ప్రారంభంలో 1 నుండి 10 వచనాల్లో ఎవరుంటారు? వెరీ గుడ్, జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఏం చేసేవాడు? ఏం పని చేసేవాడు? సుంకపు గుత్తాదారుడు అని ఉంటుంది. జక్కయ్య ఎవరు? నాకు గుర్తుంది, ఒక 3 years బ్యాక్ జక్కయ్యని గురించి మనం స్టడీ చేసాం. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. జక్కయ్య పొట్టివాడు. జక్కయ్య యేసు ప్రభుని చూడాలనే ఆశ ఉంది. జక్కయ్య ఒక ఆఫీసర్, ఒక అధికారి, పొట్టివాడు, యేసు ప్రభుని చూడాలనే కోరిక ఉంది. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభును చూడడానికి ఆ దారిలో యేసు ప్రభు వస్తున్నాడని తెలిసింది. అరే, నేను వెళ్తే జనాలందరూ ఏమనుకుంటారు? నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, అరే వీడేంట్రా ఇన్ని మోసాలు చేసినాడు, ఇన్ని కబ్జాలు చేసినాడు, ఆ స్థలం మాదంటే ఆ స్థలం కబ్జా చేశా, ఈ స్థలం మాదంటే ఈ స్థలం కబ్జా చేశా, ఇన్ని దుర్మార్గ పనులు చేసినాడు, మళ్ళా నీతిమంతునిలాగా యేసు ప్రభుని చూడడానికి పోయినాడు అని అనుకుంటారేమో. తను చేసిన పని తనకు అడ్డొచ్చింది. ఆ తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, ఆ చెట్టు ఎక్కుదాం, ఆ చెట్టు ఎక్కి ఆయన్ను చూద్దాం అనుకున్నాడు. ఏ చెట్టు అది? మేడి చెట్టు ఎక్కాడు. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివాని మదిల బింకమే లాగురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మేడి పండు చూస్తే పైకి మేలిమై ఉంటుందంట, బంగారులాగా ఉంటుందంట మేడి పండు, కానీ దాన్ని విప్పి చూస్తే దాని కడుపు నిండా పురుగులు ఉంటాయి. అట్లా జక్కయ్యని బయటకు చూస్తే బాగే ఉన్నాడు, కానీ జక్కయ్య జీవితం అంతా పురుగులమయం. మనం కూడా బయటికి బాగుంటాం, మంచి వస్త్రధారణ, మంచి అలంకరణ, మంచి అన్నీ మనలోనే ఉంటాయి. మనల్ని చూస్తే అబ్బాయి ఎంత బాగుంది పిల్ల, అబ్బాయి ఎంత బాగుంది పిల్లోడు అనిపిస్తుంది, అంత బాగుంటాం. కానీ దేవుడు నీ హృదయాన్ని విప్పి చూస్తే అంత పురుగులే. చూడ్డానికి బాగున్నాం, అంత అలాంటి స్థితిలో ఉన్న జక్కయ్యను యేసు ప్రభు చూశాడు. జక్కయ్య హృదయంలో ఆశను దేవుడు చూశాడు. వెళ్తావు అన్నాడు. నన్ను చూడలేదులే, నన్ను ఎక్కడ చూసింటాడు ఆయన, నన్నేం చూసింటాడు ఆయన అనుకొని వెళ్తా ఉండగా యేసు ప్రభు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట ఉండవలసినది అన్నాడు. వెంటనే గబగబ దిగి వచ్చాడు. యేసు ప్రభును తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇక్కడ కూడా బ్యాచ్ ఉంది, ఇక్కడ కూడా ఆ బ్యాచ్ ఏమనింది, అరే జక్కయ్య లాంటి వాడు తెలీదా యేసు ప్రభువుకు? జక్కయ్య ఏం చేసేవాడో తెలీదా యేసు ప్రభువుకు? ఏంటి జక్కయ్యను పిలుస్తున్నాడు, జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఏంటి యేసు ప్రభు చేసే పని? ఇదేం బాగలేదురా, ఆయన నీతిమంతుడే కానీ, ఆయన పరిశుద్ధుడే కానీ వచ్చి పోయి వాళ్ళ దగ్గరికే పోయాడు అని చెప్పి బయట మామూలు మన యూట్యూబ్ భాషలో అయితే పేటీఎం బ్యాచ్ అంటారు, ఇది క్రిటిసైజ్ బ్యాచ్. ఎప్పుడు చూసినా యేసు ప్రభు, ఏది చూసినా యేసు ప్రభు బాగు చేసినా అంటుంటారు, యేసు ప్రభు స్వస్థతపరిచినా అంటుంటారు, యేసు ప్రభు జనాలకు భోజనం పెట్టినా అంటుంటారు, ఏం చేసినా యేసు ప్రభుని అనే బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్ యూదా జాతికి చెందిన పరిసయ్యులు శాస్త్రుల బ్యాచ్ అన్నమాట. వీళ్ళే యేసు ప్రభువును పట్టించింది.
ఈ బ్యాచ్ అన్నా యేసు ప్రభు వీరినేమి ఆయన విని వీరిదంతే, ఎప్పుడు వీళ్ళ పని ఇదే, వీరు మారరు, అనేకులను మారనివ్వరు. ఒక మాట అన్నాడండి, చాలా అద్భుతమైన మాట. వీళ్ళంట వాళ్ళలోనికి కలుపుకోవడానికి బూదిగంతముల వరకు తిరిగి వెళ్తారంట. అంతా తిరిగి వచ్చి, ఏరాబాయ్ ఏముంది యేసు ప్రభు దగ్గర, మా దగ్గరకు వచ్చేసాయి, మా దగ్గర అవున్నా ఇవున్నా ఇది ఉంది అది ఉంది అని అన్నీ చెప్పుకుంటారంట. ఎక్కడి వరకు పోయేస్తారంటే బూదిగంతముల వరకు అని ఉంటుంది బైబిల్లో. అంటే వారి మతంలోని కలుపుకోవడానికి వాళ్ళు మారరు, మారే వాళ్ళని కూడా ఏం చేస్తారంటే వాళ్ళలోనికి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారు ఉంటారు, అలాంటి వారిని మనం పక్కకు పెట్టేద్దాం. కానీ జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభు వెళ్ళాడు. జక్కయ్యతో మాట్లాడాడు, జక్కయ్యతో కొద్దిసేపు కలిసి భోజనం చేశాడు. యేసు ప్రభు ఇచ్చిన ఒక మాటను చూడండి, 19వ అధ్యాయం 10వ వచనం. టక్కున చూడకుండా చెప్పండి ఆ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు, మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువే, మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా చదువుదాం. పోయిన వారం చదివించాను ఆ మాట. మొదటి తిమోతి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మొదటగా పాపులను పిలవడానికి వచ్చాడు. రెండవది చూడండి, పాపులను రక్షించుటకు వచ్చాను. ఇప్పుడు జక్కయ్య అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. జక్కయ్యను ఏం చేశాడు యేసు ప్రభు? మార్చాడు. జక్కయ్య ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? అయ్యా నాది తప్పయిందయ్యా, నన్ను క్షమించు, నిజంగా నాది తప్పయింది. నేను ఏదో ఈ పలానా సహోదరుని దగ్గర 50,000 తీసుకున్నాను, 50,000కు బదులు నేను 2 లక్షల మనిషికి ఇచ్చేస్తా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా. ఆ వ్యక్తి దగ్గర తీసుకోవాల్సింది 10,000, కానీ 50,000 తీసుకున్నాను, నేను తప్పయింది, తిరిగి 4 అంతలు చెల్లిస్తా, తిరిగి 2 అంతలు చెల్లిస్తా, నేను ఎక్కడ తప్పు చేశానో తిరిగి వాటిని రిటర్న్ ఇచ్చేస్తా, నేను మారిపోతాను అన్నాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్యని ఏం చేశాడంటే యేసు ప్రభు రక్షించాడు. నీకు నాకు యేసు ప్రభు వాక్యం ఎందుకు వినబడుతుందంటే నీవు నేను కూడా జక్కయ్యలాగే ఉన్నాం. జక్కయ్య ఎలాగైతే యేసు ప్రభువును ఇంటిలోనికి ఆహ్వానించాడో జక్కయ్య జీవితం బాగయింది. మన జీవితాలు కూడా బాగుండాలి, బాగవ్వాలి. వాక్యం వింటే మన జీవితాలు బాగుపడతాయి, వాక్యం మనలోనికి తీసుకుంటే మన జీవితాలు బాగవుతాయి. జక్కయ్యను దేవుడు ఏం చేశాడంటే నశించిపోతూ ఉండగా జక్కయ్యను యేసు ప్రభు ఏం చేశాడంటే రక్షించాడు. ఇప్పుడు చూడండి, అనుకుందాం, ఒక కొమ్మ మీద కూర్చున్న వెంటనే ఆ కొమ్మ విరిగిపోతూ ఉండగా కింద ఒక వ్యక్తి చూస్తున్నాడు, ఆ పక్కనే ఇంకొక వ్యక్తి కూడా చూస్తున్నాడు, ఆ పక్కనే ఇంకో వ్యక్తి, 3 వ్యక్తులు చూస్తున్నారు. మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 3 చూస్తూ ఉండగా ఒక్క వ్యక్తి మాత్రమే ఆ ఇరిగిపోతున్న ఆ కొమ్మ మీద నుండి ఆ వ్యక్తిని పట్టుకొని ఇట్లా ఎత్తుకున్నాడు. ఆ 3లో ఎవరు మంచోళ్ళు అంటారు? ఎవరైతే నడుములు ఇరగకుండా ఎత్తి పట్టుకున్నారో వాళ్ళే రక్షకుడు, వాళ్ళే రక్షించిన వాళ్ళు. యేసు ప్రభు నీకు నాకు అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండంలో నుండి విడిపించటానికి యేసు ప్రభు వచ్చి నిన్నేం చేస్తున్నాడంటే రక్షిస్తాను, వచ్చేయి, నేను నిన్ను రక్షించటానికే వచ్చాను, నీ పాప జీవితం నుండి విడిపించటానికే వచ్చాను, వస్తావా? పిలిచాను, రండి నా యుద్ధకు రండి అని. మీరు వస్తే జక్కయ్యని ఏం చేశాడు? ఆయన పిలిచాడు, జక్కయ్య దిగిరా, త్వరగా దిగిరా అన్నాడు. త్వరగా దిగొచ్చాడు జక్కయ్య. ఆలస్యం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. యేసు ప్రభువును తన హృదయంలోనికి చేర్చుకున్నాడు, తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. జక్కయ్యను దేవుడు అబ్రహాము కుమారుడా అని పిలిచాడు. దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. మంచివారి కొరకు రాలేదు. వేరే ఉన్నాయి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని. అంటే దుష్టులను శిక్షించాలి, శిష్ట రక్షణ మంచి వాళ్ళను రక్షించాలని. అది కాదు యేసు ప్రభు సిద్ధాంతం. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన.
ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన రక్షించటానికి ఎలా వచ్చాడంటే రక్షకుడుగా వచ్చాడు. యేసు అను పేరుకు అర్థమేమి? రక్షకుడు. రక్షకుడు. మనం డిసెంబర్ 25 డిసెంబర్ నెల వస్తేనే రక్షకుని గురించి ఎన్ని పాటలు పాడతామో, ఒక పాట కాదు ఎన్ని పాటలు, అసలు యేసు ప్రభువుని గురించిన పాటలు అన్నిటికంటే యేసు ప్రభువుని గురించిన పాటలు ఎక్కువ ఉంటాయి. ఎన్ని పాటలు రాయబడినా ఇంకా రాస్తూనే ఉన్నారు. ఎక్కడ కొంచెం కూడా తరగటం లేదు. ఆయన రక్షణ కార్యం, ఆయన రక్షించటానికి పిలవడానికి పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. రక్షించటానికి ఆయన ఏం చేశాడంటే ప్రాణమే పెట్టాడు. నీకు నాకు రక్షణ అవసరమైంది, అందుకే ఆయన రక్షకుడిగా వచ్చాడు. చూడండి, పాత నిబంధనలో మీకు బైబిల్ తెలిస్తే పాత నిబంధనలో లేవియ కాండంలో బలులు ఉంటాయి. లేవియ కాండంలో విశేషమైన బలులు కనిపిస్తాయి. బలి ఎందుకు ఇస్తారు? ఇప్పటికీ వెళ్ళి కూడా మీరు కూడా అడగండి, గొర్రెలను దున్నపోతులను ఎందుకు బలిస్తున్నారో వారిని అడగండి. వారిచ్చే సమాధానం ఏంటో మీరు తెలుసుకోండి. బట్ బైబిల్లో బలులు ఎందుకు ఇస్తున్నారంటే, ఇప్పుడు ఒక గొర్రె పిల్లను తెస్తాడు ఇక్కడ బలిచ్చే బలిపీఠం ఉంటుంది. గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఆ బలిచ్చే వ్యక్తి తీసుకొని, అయ్యా ఇట్రా అంటాడు. అయ్యా చెప్పండి అంటాడు. ఎందుకు తెచ్చావు? అయ్యా నేను ఒక తప్పు చేశాను. మరి ఏం చేయాలనుకున్నావు? అయ్యా నేను చేసిన తప్పుకి నా మీద దెబ్బ వేయాలి, నేను చేసిన తప్పుకి నా మీద శిక్ష పడాలి. అయితే మరి ఏంటి అంటాడు. అంటే అయ్యా నాకు ఒక బలి దేవుడు ఇచ్చాడు, ఒక అవకాశంగానే నాకు దేవుడు ఇచ్చాడు. అంటే ఏం చేయాలి అంటే, అయ్యా నేను చేసిన తప్పుకు బదులుగా ఈ జంతువు శిక్షను అనుభవిస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఒక 50,000 కొట్టేశాను. నేను చేసిన తప్పుకి అవతలోడు నన్ను శిక్షించటానికి వస్తాడు. శిక్షను పొందాల్సింది ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళే. ఇప్పుడు ఇజ్రాయేలీ జాతిలో దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే, ఆ తప్పు చేసిన వాడు వచ్చి ఆ బలిపీఠం యాజకుని దగ్గర వచ్చి, అయ్యా నేను నిజమే దొంగతనం చేసిన మాట వాస్తవమే, అయితే నేను ఆ శిక్షను భరించలేను, ఆ శిక్ష నేను భరించలేనని చెప్పి ఆ తప్పు చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే గొర్రె పిల్ల మీద చేతులు పెట్టి నా శిక్ష ఈ గొర్రె పిల్ల వేసుకుంటుంది అని చెప్తాడు. అంటే నేను తప్పు చేస్తే నా తప్పుకు బదులుగా ఈ గొర్రెపిల్ల శిక్షను వేసుకుంటుందని బలి ఇస్తారు. ఆ రక్తపు చిందిన గొర్రెపిల్ల ఈ పాపం చేసిన వ్యక్తికి బదులుగా బలైపోయింది. ఇది పాత నిబంధన సిద్ధాంతం. మరి అందరూ పాపాలు చేసుకుంటూ పోయి అందరూ బలులు ఇచ్చుకుంటూ వస్తే ఎన్ని కావాలో గొర్రెలు, ఎన్ని కావాలో పావురాలు, ఎన్ని కావాలో కోడి పిల్లలు? తప్పు చేసిన ప్రతివాడు తెచ్చి బలి అర్పిస్తే ఇంక అంత రక్తమయమే. ఇంక ఆ చోట వర్షం వస్తే ఏడాడు ఉండలేం, ఎక్కడెక్కడ ఉండలేం. చాలా దుర్భరమైన పరిస్థితిలో యేసు ప్రభు ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడు. గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వదకు తేబడు గొర్రె పిల్లవలే మౌనంగా సర్వలోక పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు. అదిగో గొర్రెపిల్ల, యేసు ప్రభు అనే గొర్రెపిల్ల సర్వలోక మానవాళ్ళందరూ ఆయన మీద చేతులు ఇలా ఉంచారు. అయ్యా ఇది నా పాపం నాకు శిక్ష అని సర్వ మానవాళ్ళందరూ వచ్చి ఆయన మీద చేతులు పెట్టారు. ఏమని? నా పాపాన్ని నీవు మోసుకో, నా పాపమునకు రావాల్సిన శిక్ష నీవేసుకో అని సర్వలోక మానవాళ్ళందరి శిక్ష యేసు ప్రభువు మీద పడింది. యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యగా వ్రేలాడుతూ ఉన్నాడు. పరలోకంలో నుండి ఉగ్రత ఆయన మీద పడింది. ఆయన రోమన్ గవర్నమెంట్ ఎదురుగా తన అధికారాన్ని చూపించుకోగలడు, ఆయన తన అధికారం ఏంటో చెప్పగలడు. కానీ నో, ఇది పరలోకంలో నుండి పంపబడిన దేవుని చిత్తం అని తను తాను అప్పగించుకున్నాడు. ఆయన బలియాగం అయిపోయాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, నీవు చేసిన తప్పుల కొరకు
నేను చేసిన తప్పుల కొరకు ఆయన తన మీద శిక్షను వేసుకున్నాడు. ఆయన 2 చేతుల్లో చీలలు కొట్టారు, పొడవాటి చీలలు కొట్టారు. ఆయన 2 కాళ్ళను ఒక దగ్గర పెట్టి పొడవాటి చీలను ఆయన కాళ్ళల్లో దూర్చారు. ఆయన దేహమంతా, మీరు పొలానికి వెళ్ళి పొలాన్ని ఎలా దున్నారో, పొలాన్ని ఎలా అయితే చాలలు చేశారో, ఆయన దేహమంతా నాగటి చాల వలె దున్నబడింది అని రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదవండి. ఆయన చేసిన బలియాగం అర్థమవుతుంది. ఆయన దేహమంతా చారలుగా ఇలా గీయబడింది. ఆయన దేహంలో ఎక్కడ ఒక్క చోట బాగున్న చర్మం లేదు, అంతా రక్తసిక్తమైపోయింది. ఆయన ముఖాన్ని పట్టి ఇలా అరచేతులతో కొట్టించుకున్నాడు. ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికించుకున్నాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని ఇలా గుర్చారు. అసలుకి హిస్టరీని చదువుతున్నప్పుడు కొంచెం సెల్ ఫోన్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. యేసు ప్రభువును ఎలా శిక్షించారో, ఏ వస్తువులతో శిక్షించారో ఒకసారి సెర్చ్ చేయండి. ఆయన తలలో గుచ్చబడిన మేకులు ఇంత పొడవాటివి, ఆయన తలలో గుచ్చబడిన ముళ్ళు ఇంత పొడవాటివి. అసలుకి ఎన్ని రంధ్రాలు ఆయన తల గుండా వెళ్ళిపోయాయి, ఎన్ని రంధ్రాల్లో ఆ ముళ్ళు గుచ్చుకొని పోయాయో. ఆయన దేహమంతా దెబ్బలే, 39 దెబ్బలు చెల్లున కొట్టి ఆయన్ను హింసించారు. దాహం అని అడిగితే చేదు చిరకను ఆయన నోటికి ఇచ్చారు. ఎందుకింత బలియాగం చేశాడు, ఎందుకింత ఓర్చుకున్నాడు, ఎందుకింత సహించాడు అంటే, ఇదిగో జక్కయ్య లాంటి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన వచ్చాడు. జక్కయ్య లాంటి నీ నా స్థితిని బాగు చేయడం కొరకు యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడు. ఆయన రక్షకుడిగా మన దగ్గరకు వచ్చాడు. ఆయన రక్షణ కార్యం నీకు అర్థమైతే, ఆయన మన పాపములకు బదులుగా చేసిన బలియాగం అర్థమైతే, అప్పుడు నీవు నేను అయ్యా నా రక్షకుడు అని మనం అంగీకరిస్తే ఆయన జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. ఆయన జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. ఈ 3వ విషయం ముగిద్దాం, చాలా టైం తీసుకుంటుంది, కానీ నేను జస్ట్ ఒక జ్ఞాపకం చేసి ముగింపులోనికి తెస్తాను. వెళ్ళాడు యేసు ప్రభు వారితో కూర్చుంటూ ఉంటే, నీతిమంతుడు బాగున్నాడు, అన్ని అద్భుతాలు చేస్తాడు, అంత బాగున్నాడు, వాళ్ళతో పోయి కూర్చొని భోజనం చేయడం ఏంట్రా, ఎట్లా కూర్చుంటాడు ఆయన, అసలుకి ఎంత హీన స్థితిలో ఉన్నాడు ఆయన అని లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. వీలైతే ఇంకొకసారి ధ్యానం చేద్దాం. ఆయన భోజనం చేయడానికి మన దగ్గరకు వచ్చాడు, మనతో సహవాసం చేయడానికి వచ్చాడు అని లూకాసు వార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. నేను ముగిస్తాను. జీవగ్రంథంలో నీ పేరుందా? ఈ మధ్యాహ్న సమయంలో సూటిగా నీకే ప్రశ్న, నీ పేరు జీవగ్రంథంలో ఉందా? యేసు ప్రభు పిలుపు నీకు వినబడిందా? యేసు ప్రభు నిన్ను పిలిచాడు కదా, ప్రాణం పెట్టి పిలిచాడు నిన్ను, పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చి పిలిచాడు నిన్ను. ఆ పిలుపు నీకు వినబడిందా? ఎందరైతే ఆయన పంపిన అద్వితీయ కుమారుణ్ణి అంగీకరించిరో వారందరూ తన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని వారి రక్షకుడిగా అంగీకరిస్తారో వారిని తన పిల్లలుగా చేసుకొని జీవగ్రంథంలో పేరు రాస్తాడు. నీ పేరుందా జీవగ్రంథంలో? ఈ మధ్యాహ్న కాలవేళ నీకు ప్రశ్న. లేవి తన పేరును జీవగ్రంథంలో వ్రాయించుకున్నాడు, జక్కయ్య తన పేరును జీవగ్రంథంలో వ్రాయించుకున్నాడు, పేతురు యోహానులు వారి పేర్లను జీవగ్రంథంలో వ్రాయించుకున్నారు. మరి నీ పేరుందా? నీ పేరు లేకపోతే నిన్ను అపవాదికి సంబంధించిన దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని వెళ్తారు. ఏ జాలి చూపరు, ఏ కనికరము చూపరు. నీవు మరణపు వాకిట ఉంటే
అపవాది దూతలకు నియమించబడిన నరకాగ్నికి నిన్ను తీసుకొని వెళ్తారు. భయపడదాం. ఇదేదో కథ కాదు, ఇదేదో పిట్ట కథ కాదు, ఇదేదో నవ్వుకోవడానికి 4 మాటలు కాదు. అమ్మా, భారంతో చెబుతున్నాం, హృదయం నిండిన వేదనతో చెబుతున్నాం. మరణిస్తే నిత్యగతి ఉంది, మరణిస్తే నరక దండన ఉంది. ఆయన అందుకే వచ్చాడు. ఎందుకంత భారాన్ని భరించాడు యేసు ప్రభు అంటే నిన్ను నన్ను రక్షించటానికే వచ్చాడు. ఆయన ప్రేమ అర్థం కాలేదా? నిన్ను తప్పించడానికే వచ్చాడు ఆయన, నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. మనుషులను చూసి దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? మనుషుల్ని పట్టుకొని దేవుణ్ణి వెంబడించడం మానేస్తావా? మనుషుల్ని చూసి దేవునికి దూరం అవుతావా? నీకే నష్టం. నీవే నిత్య నరకానికి వెళ్ళేది, నీవే అగ్నిగుండానికి వెళ్ళేది, వారు కాదు. ఆలోచించండి. నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా ఇరుకు మార్గం, విశాల మార్గం దేవుడు నీ ఎదుటే ఉంచాడు. ఏ దారిలో వెళ్తావు? ఏ దారిలో నీవు ఉంటావు? ఏ దారి నీకు కావాలి? ఆఫ్టర్ ఆల్ 60-70 ఏండ్ల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు కదా. నిత్యము యుగ యుగాలు తరతరాలు మార్పు లేని కాలం ఉంది. నిజం నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, అంతే. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16:16లో కనిపిస్తుంది. ఆయన పిలిచాడు, ఆయన రక్షించటానికి బలియాగం చేశాడు. ఈ బలియాగం నీకు అర్థమవుతుందా? ఆలోచించండి. ఇంకా నమ్మకపోతే ఇది నీకు అవకాశం, ఇది నీకు అవకాశం. ఏ టైంలో ఎప్పుడు మనం ఎలా మారిపోతామో తెలియదు, కానీ నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ నీవు వాక్యం వినగలుగుతూ ఉన్నావంటే దేవుడు నీకు ఈ మాటలు వినిపించాలని ఆశపడ్డాడు. నీ చెవులలో ఈ మాటలు గింగురమనాలని చెబుతూ ఉన్నాడు. ఆలోచించి తగ్గి, దేవా నేను నిన్ను అంగీకరిస్తా, మనుషులను కాదయ్యా నేను నిన్ను చూస్తాను అని దేవుని వైపు చూస్తే నీకు పరలోక భాగ్యం ఉంది. నమ్మి రక్షణ పొందుదాం. దేవుడు అట్టి కృప నీకు నాకు అనుగ్రహించునుగాక.